హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో మనకి యూస్‌ఫుల్ అయ్యేటువంటి కిచెన్ టిప్స్‌తో అయితే మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఆ కిచెన్ టిప్స్ ఏంటో ఇంకా లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్‌లోకైతే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ముందుగా అయితే మనము ఎప్పుడైనా వెజిటబుల్స్ తెచ్చుకునేటప్పుడు ఈ విధంగా మనము కరివేపాకును కూడా కొంచెం ఎక్కువగానే తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదండీ. ఎందుకంటే మనము కరివేపాకు అనేది అన్ని కర్రీస్‌లోకి కానీ, అదేవిధంగా కారపొడులు కానీ అలా చేస్తూ ఉంటాము. అదేవిధంగా మనము ఎక్కువ కరివేపాకు తెచ్చుకొని మనము ఒక వారానికి సరిపడా కరివేపాకునైతే మనం తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా! అలా ఫ్రిడ్జ్‌లో పెట్టినా కానీ ఒక్కొక్కసారి కరివేపాకు అనేది పాడైపోతూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఎక్కువ రోజులు కూడా మనకి కరివేపాకు అనేది నిల్వ ఉండదు కదా! అందుకోసం అనేసి ఈ చిన్న టిప్ అయితే చెప్తాను చూడండి. మనకి ఖచ్చితంగా ఈ టిప్ అయితే యూస్‌ఫుల్ అవుతుంది. నేనైతే ఆల్రెడీ మీకు చేసిన తర్వాతనే ఈ వీడియో అనేది మీకైతే షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా! ముందుగా మనము కరివేపాకు మొత్తాన్ని కూడా ఈ విధంగా అయితే మనము కొమ్మల నుంచి సెపరేట్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా సెపరేట్ చేసిన తర్వాత మనము ఒక బాక్స్ అనేది తీసేసుకొని ఆ బాక్స్‌లోకి మనము ఈ విధంగా ముందుగా ఒక టిష్యూ పేపర్ కానీ, లేకపోతే మన ఇంట్లో న్యూస్ పేపర్స్ లేకపోయినా సరే, మనం పిల్లలకి చదువుకున్నటువంటి బుక్స్ పేపర్స్ ఉంటాయి కదా! ఆ పేపర్స్ అయినా సరే ఇందులోకి ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత కరివేపాకు మొత్తాన్ని కూడా మనము ఇక్కడ ఆకు ఉంది కదా చూడండి. ఒకటి ఒకటి ఆకు. ఈ విధంగా ఆకు మొత్తం కూడా మనము ఈ కొమ్మల నుంచి రెబ్బలనేది మొత్తం కూడా సెపరేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగా కరివేపాకు మొత్తాన్ని కూడా మనము సెపరేట్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా సెపరేట్ మొత్తం చేసుకొని ఈ విధంగా బాక్స్‌లోకి అయితే మొత్తం ఈ విధంగా వేసిన తర్వాత మనము దీని పైనుంచి మన ఇంట్లో రేషన్ బియ్యం ఉంటాయి కదా! ఆ రేషన్ బియ్యం కొంచెం తీసేసుకొని ఈ విధంగా కరివేపాకులో అక్కడక్కడ ఈ విధంగా వేసేసుకొని మనము ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నామనుకోండి. ఫ్రిడ్జ్ లేని వారైనా సరే మనము ఈ విధంగానే బయట పెట్టేసుకున్నా సరే మనకి అట్‌లీస్ట్ ఒక 15 డేస్ వరకైతే ఇదే విధంగా ఫ్రెష్‌గానే ఉంటుంది. మీరైతే ట్రై చేసి చూడండి. నేనైతే ట్రై చేసిన తర్వాతనే ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఇప్పుడు సీజన్‌లో మనకి అయితే ఎక్కువగా మల్లె పువ్వులు అనేది వస్తూ ఉంటాయి కదండీ. ఇప్పుడు వచ్చే పువ్వులు కూడా మనకి కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటాయి. అందుకోసం అనేసి మనము ఈ పువ్వులని మనము ఒకసారి తీసుకున్నప్పుడు ఒకటే రోజు అన్నీ పెట్టుకోలేము. కొంచెం పువ్వులనేది మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తూ ఉంటాం కదా! అలా స్టోర్ చేసినా సరే పువ్వులనేవి తొందరగా పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇక్కడ ముందుగా అయితే మనం ఏ బాక్స్‌లో అయితే పెట్టాలనుకుంటామో ఆ బాక్స్‌లో కొంచెం అడుగు భాగంలో ఈ విధంగా ఏ బియ్యమైనా సరే రేషన్ బియ్యం అయితే ఈ విధంగా కొంచెం తీసేసుకొని పైన మనము మల్లె పువ్వులనైతే ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఒక న్యూస్ పేపర్ తీసేసుకొని న్యూస్ పేపర్‌ని మనము చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని ఈ పువ్వుల మధ్యలో మనము ఈ విధంగా అయితే పేపర్ మొత్తాన్ని కూడా మనము కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. చూసారు కదా! పూల క్వాంటిటీని తగ్గట్టుగా చూసుకొని మనము న్యూస్ పేపర్స్ ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ అనేది కట్ చేసుకొని వేసేసుకొని మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఒక 1 వీక్ వరకు అయితే పువ్వులు అనేది చాలా ఫ్రెష్‌గా అయితే ఉంటాయి. చూసారు కదా! ఈ విధంగా పువ్వులను మనము ఒకసారి ఈ విధంగా రొటేట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఒక 15 డేస్ వరకు అయితే మనకి పువ్వులు అనేది ఎప్పుడు కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. ఇక్కడ మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మనము టీ పెట్టుకున్న తర్వాత ఈ టీ పౌడర్ అయితే వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. ఇలా పడేయకుండా ఒక్కొక్కసారి మనము గులాబీ చెట్లకైనా సరే మనం ఈ టీ పౌడర్‌ని అయితే ఇదే విధంగా మనము లేకపోతే ఎండబెట్టేసుకొని కాసేపు మనము ఈ పౌడర్ లాగా చేసుకొని ఈ పౌడర్‌ని మనము గులాబీ చెట్లకి ఇచ్చినా సరే పువ్వులు అనేది క్వాంటిటీ మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలా కాకపోయినా సరే మనము ఈ విధంగా మన ఇంట్లో కప్స్ ఉంటాయి కదండీ! పాయసం తినే కప్స్ కానీ లేకపోతే డ్రింక్స్ తాగేటువంటి గ్లాసులు ఉంటాయి కదా! సీసప్ గ్లాసులు అవైతే తీసేసుకొని మనము ఈ టీ పౌడర్ తోటి ఈ విధంగా అయితే ఫస్ట్ మనము ఈ విధంగా రుద్దేసుకోవాలి. చూసారు కదా! ఓన్లీ టీ పౌడర్ తోటి మనము ఈ విధంగా అయితే రుద్దేసుకోవాలి. ఈ విధంగా రుద్దేసిన తర్వాత మీరైతే ఒకసారి సోప్ పెట్టేసుకొని నీట్‌గా అయితే వాష్ చేసుకొని చూడండి. మనకి ఈ గ్లాసులు కానీ, కప్స్ కానీ మనకి చాలా షైనీగా అయితే కనబడుతూ ఉంటాయి. మనం వాడే కొద్ది కూడా వీటి షైనీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అక్కడక్కడ మరకలు పడిపోయి మనకి షైన్ అనేది అస్సలు ఉండదు. ఏదో పాత గ్లాసులాగా కనబడుతూ ఉంటాయి కదా! అలా కాకుండా మనము ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే చూడండి మన సీసప్ గ్లాసులు కానీ, కప్స్ కానీ మనకైతే చాలా నీట్‌గా, ఫ్రెష్‌గా ఉంటాయి. అదేవిధంగా దాని షైనీ కూడా చూడండి ఎంత బాగుందో చాలా మెరిసిపోతూ కొత్త వాటిలాగా అయితే కనబడతాయి. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఈ విధంగా అయితే ఇంట్లో దీపపు ప్రమిదలు అనేది మనము ఈ విధంగా వాడుతూ ఉంటాం కదండీ. మట్టి ప్రమిదలు అనేది ఈ విధంగా వాడుతూ ఉంటాము. ఈ విధంగా వాడేటప్పుడు మనము కింద ఆయిల్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. అలా ఆయిల్ అనేది లీక్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇక్కడ మనము ఇంట్లో నెయిల్ పాలిష్ అనేది వాడుతూ ఉంటాం కదా! ఇలా కొత్త నెయిల్ పాలిష్ తెచ్చినప్పుడు ఫస్ట్ అయితే మీరు ఈ విధంగా తీసేసుకొని ఈ ప్రమిద మొత్తానికి కూడా అడుగు భాగం కానీ చుట్టుపక్కల మొత్తం కూడా మనము ఈ విధంగా నెయిల్ పాలిష్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా కుంది చివరి భాగం మొత్తం కూడా మనకి ప్రమిద ఉంది కదా! ఆ ప్రమిద మొత్తానికి కూడా మనము
ఈ విధంగా అయితే నెయిల్ పాలిష్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా నెయిల్ పాలిష్ పెట్టేసిన తర్వాత దీన్ని ఆరిన తర్వాత మీరు పూజకైతే యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేసినా దీంట్లో నుంచి ఆయిల్ అనేది బయటకు లీక్ అవ్వకుండా ఉంటుంది. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మనము ఈ విధంగా క్యారెట్స్‌ని అనేది మనము తురిమేటప్పుడు ఈ విధంగా పైన పీల్ అనేది తీసుకుంటూ ఉంటాం కదా! అలా పీల్ అప్ చేస్తూ ఉన్నప్పుడు మనకి దీని మీద పీల్ అనేది ఎక్కువగా పోయి మనకి వేస్ట్ అయితే చాలా ఎక్కువగా పోతూ ఉంటుంది. అలా వేస్ట్ అనేది ఎక్కువగా పోకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. మన ఇంట్లో ఇలా ఫోర్క్ స్పూన్స్ కానీ లేకపోతే మామూలు స్పూన్స్ అయినా సరే ఉంటాయి కదా! ఆ స్పూన్ ఒకటి ఈ విధంగా తీసేసుకొని బ్యాక్ సైడ్ ఉంటుంది కదా! ఆ బ్యాక్ సైడ్ తోటి మనం ఈ విధంగా పీల్ అప్ చేసుకున్నట్లయితే చూడండి మనకి పైన ఉన్న పొట్టు అనేది మనకి ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా పైది మటుకే నీట్‌గా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా అయితే మీరు క్యారెట్‌ని అయితే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. మనకి క్యారెట్ ఎక్కువగా మనకి వేస్ట్ అవ్వకుండా ఈ టిప్ అయితే మనకి చాలా యూస్‌ఫుల్‌గా అవుతుంది. కిచెన్‌లో అయితే మనకి పని కూడా తొందరగా అయిపోతుంది. చూసారు కదా! మనము పీల్ అప్ తోటి మనం పీల్ చేసేది ఉంటుంది కదా! ఆ పీల్ అప్ తోటి చేస్తుంటే దీని వేస్ట్ అనేది మనకి చాలా ఎక్కువగా పోతూ ఉంటుంది. అలా ఎక్కువగా పోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే తప్పకుండా మీరైతే యూజ్ చేసి చూడండి. యూజ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నాయి అనేసి కామెంట్ బాక్స్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ టిప్స్ అన్నీ కూడా నచ్చితే ఒకసారి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియో మొత్తం చూసి ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఈ విధంగా పుదీనా ఆకులనేది ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా! అలా తెచ్చినప్పుడు మనము ఈ ఆకుల్ని ఈ విధంగా సెపరేట్ చేయాలంటే మనము మొత్తం కూడా ఈజీగా టైం లేకుండా తక్కువ టైంలోనే మనం ఈజీగా ఈ విధంగా అయితే ఈ పుదీనా ఆకుల్ని మనం ఈ విధంగా తెంపేసుకోవచ్చు. చూసారు కదా! ఇలా ఒక గరిటె ఉంటుంది కదండీ! హోల్స్ గరిటె. ఆ గరిటె తీసేసుకొని ఈ గరిటె మీద మనము ఈ విధంగా హోల్‌లోకి మనము పుదీనా ఆకు కాడని పెట్టేసుకొని ఈ విధంగా మనము వీడియోలో చూపించినట్టుగా అన్నామనుకోండి మనకి పుదీనా ఆకుని ఈజీగా అయితే సెపరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం పుదీనా ఆకులు మనం ఈ విధంగా అయితే సెపరేట్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో చాలా సింపుల్‌గా ఈజీగా అయితే మనము ఈ విధంగా పుదీనా ఆకుల్ని అయితే సెపరేట్ చేసుకోవచ్చు. మనము కరివేపాకును కూడా ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాము. అదేవిధంగా దీన్ని మనము ఈ విధంగా స్టోర్ చేసినా కానీ ఆకైతే రాలిపోతూ ఉంటుంది. అలా రాలిపోకుండా మనం ముందుగానే ఈ ఆకులనైతే సెపరేట్ చేసేసుకొని మనము స్టోర్ చేసుకున్నట్లయితే కరివేపాకు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కదా! ఈ విధంగా మనం ఒకసారి చేతులతో అంతా కూడా కరివేపాకును ఈ విధంగా లాగలేము కదండీ! అందుకోసం అనేసి ఈ విధంగా చిల్లుల గరిటె ఉంటుంది కదా! ఆ గరిటె తీసేసుకొని మనము ఈ విధంగా కరివేపాకుని మనం వీడియోలో చూపించినట్టుగా గరిటెకు హోల్స్‌లో నుంచి పెట్టేసుకొని మనం ఈ విధంగా లాగేసామనుకోండి మనకి కరివేపాకు అనేది ఈజీగా సెపరేట్ అయిపోతుంది. కాడల నుంచి మనకి కరివేపాకు రెమ్మలు మొత్తం ఈజీగా అయితే మనం ఈ విధంగా అయితే మనము కరివేపాకును ఈజీగా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి సమ్మర్ అయితే ఎక్కువగా స్టార్ట్ అయిపోయింది. నిమ్మకాయలు కూడా మనము ఇంట్లో ఎక్కువగా వాడుతూనే ఉంటాము. ఒకసారి మనం ఎక్కువగా తెచ్చి స్టోర్ చేస్తూ ఉంటాం కదా! అలా ఎక్కువ రోజులు మనకు నిమ్మకాయలు అనేది స్టోర్ చేసుకోవడానికి ఇచ్చిన టిప్ అయితే ఫాలో అవ్వండి. ఈ టిప్ అయితే ఖచ్చితంగా యూస్‌ఫుల్ అవుతుంది. ఇక్కడ నేనైతే ఒక 4 నిమ్మకాయలనైతే ఈ విధంగా తీసుకుంటున్నాను. ఈ నిమ్మకాయలని మనం ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అనేసి ఇక్కడ చూపిస్తాను. ఈ విధంగా నిమ్మకాయలనైతే నేను ఒక సీసపు బౌల్ ఉంటుంది కదండీ! మనకి పైన క్యాప్ వచ్చేటువంటి బౌల్ ఒకటి తీసేసుకొని ఈ విధంగా ఈ బౌల్‌లోకి నేను ఈ విధంగా మన ఇంట్లో ఎన్ని నిమ్మకాయలు ఉంటాయో అన్ని నిమ్మకాయలనైతే తీసేసుకొని ఈ విధంగా వాటర్‌లో వేసేసుకున్నట్లయితే మనకి నిమ్మకాయలనేది చాలా రోజులు మనం ఈ విధంగా పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువసేపు మనమే ఈ విధంగా నిమ్మకాయలను 1, 2 మనం 2 డేస్‌కి ఒకసారి దీంట్లో వాటర్ అనేది చేంజ్ చేసుకున్నట్లు ఉన్నట్లయితే మనకి నిమ్మకాయలనేవి తొందరగా పాడవకుండా ఉంటాయి. ఈ టిప్ అయితే చాలా యూజ్‌ఫుల్‌గా పనిచేస్తుంది. మనము ఆ విధంగా కాకపోయినా మరొక విధంగా కూడా నిమ్మకాయలనైతే స్టోర్ చేసుకోవచ్చు. ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చూద్దాము. ఇక్కడ నేనైతే అదే 4 నిమ్మకాయలని ఈ విధంగా తీసేసుకొని నేనైతే మనము ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదండీ! ఇలా ఆయిల్ ప్యాకెట్ యూజ్ చేసిన తర్వాత మనము ఈ ఆయిల్ ప్యాకెట్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా! అలా పడేయకుండా మనము ఈ ఆయిల్ ప్యాకెట్‌ని ఈ విధంగా కట్ చేసుకొని మనము నిమ్మకాయలని దీంట్లోకి ఈ విధంగా వేసేసుకోండి. ఆయిల్ ప్యాకెట్‌లోకి వేసేసిన తర్వాత ఒక ఫోల్డ్ లాగా మనము ఫోల్డ్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనము దీంట్లో ఈ ప్యాకెట్ వేస్ట్ అని పడేసే కన్నా కూడా దీంట్లో ఆయిల్ అయితే చాలా ఎక్కువగా మిగిలిపోయి ఉంటుంది. ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ అయితే దీనికి ఈ విధంగా వేసేసుకొని ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మనం నిమ్మకాయలను కూడా ఎక్కువ రోజులైతే స్టోర్ చేసుకోవచ్చు. ఈ టిప్ అయితే చాలా యూజ్‌ఫుల్‌గా పనిచేస్తుంది. తప్పకుండా మీరైతే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ టిప్ అయితే చాలా యూజ్‌ఫుల్‌గా పనిచేస్తుంది. అందుకోసం అనేసి ఈ వీడియో అనేది మీకైతే షేర్ చేస్తున్నాను. మీ దగ్గర ఎన్ని నిమ్మకాయలు ఉన్నా సరే మీరు ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోండి. ఈ టిప్ అయితే చాలా ఈజీగా పనిచేస్తుంది. ఇప్పుడు మనకి వచ్చే సమ్మర్ కాబట్టి
ఈ విధంగా స్టోర్ చేసినట్లయితే మనము నిమ్మకాయల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము యూజ్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము నైట్ టైము పిల్లలకు కానీ పెద్దవారికి కానీ ఎక్కువగా గురక అనేది వస్తూ ఉంటుంది కదా. అలా గురక వచ్చేటప్పుడు కొంచెం చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. అందుకోసం అనేసి ఆ గురక మనకి తొందరగా తగ్గాలి అనుకుంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఈ టిప్ అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఈ విధంగా ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని తీసుకొని నీట్గా అయితే వాష్ చేసుకున్న తర్వాత మనము ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే ఈ విధంగా పుదీనా ఆకుల్లో వాటర్ అయితే వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసిన తర్వాత మనము ఈ వాటర్ని బాగా హీట్ చేసుకోవాలి. మనకు చూసారు కదా, ఈ వాటర్ మొత్తం కూడా మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఈ వాటర్ని ఈ విధంగా అయితే బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా బాయిల్ చేసిన తర్వాత వాటర్ని మనము ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుందాము. స్టవ్ ఆపేసిన తర్వాత ఒక గ్లాస్ తీసేసుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని మనము ఈ వాటర్ని ఈ విధంగా అయితే స్ట్రైన్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఒక గ్లాస్ తీసుకొని ఈ వాటర్ని మనము ఈ విధంగా స్ట్రైన్ చేసుకొని దీంట్లోకి మనము వేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైన్ చేసిన తర్వాత ఈ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఈ వాటర్ని మనము రోజు పడుకునేటప్పుడు నైట్ టైంలో ఈ విధంగా మనము ఒక 1 వీక్ 2 వీక్స్ అయితే చేసి చూడండి. మంచి రిజల్ట్ అనేది తప్పకుండా తెలుస్తుంది. ఈ నైట్ టైం వచ్చే గురక అనేది తొందరగా తగ్గిపోతుంది. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఈవినింగ్ కాగానే మన ఇంట్లోకి దోమలు, పురుగులు, అదేవిధంగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. మనము ఈ విధంగా అయితే ప్రమిదలు ఉంటాయి కదండి, మట్టి ప్రమిదలు. ఈ విధంగా ఒక ప్రమిదను తీసేసుకొని దీంట్లోకి మనకి కాఫీ పౌడర్ అయితే ఒక్కొక్కసారి వాడి మనము పక్కన పెట్టేస్తూ ఉంటాము. అది ఈ విధంగా అయితే గడ్డకట్టిపోతుంది. మనము వాటిని వేస్ట్ అని పడేయకుండా ఈ కాఫీ పౌడర్ని కూడా ఈ కుందిలోకి అయితే ఈ ప్రమిదలోకి వేసేసుకున్న తర్వాత దీంట్లోకి మనము దీపం అయితే వెలిగించడానికి ఆయిల్ యూజ్ చేస్తాం కదా, ఆయిల్ కూడా కొంచెం వేసేసుకొని దీంట్లోకి ఇక్కడ మనం జవ్వాది పౌడర్ ఉంటుంది కదండి, మనకి స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది. ఆ జవ్వాది పౌడర్ కొంచెం తీసుకొని ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒక వత్తినైతే ఈ విధంగా తీసేసుకొని మనము ఈ విధంగా వెలిగించేసుకొని మనం ఏ రూమ్లో అయితే మనం పెట్టాలనుకుంటామో ఆ రూమ్లో అయితే ఈ విధంగా పెట్టి చూడండి. ఇంట్లో మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. అదేవిధంగా మనకి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మన ఇల్లు అనేది మంచిగా పాజిటివ్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చిన్న చిన్న ఈగలు కానీ పురుగులు కూడా రాకుండా ఉండడానికి ఈ టిప్ అయితే చాలా ఈజీగా పనిచేస్తుంది. తప్పకుండా మీరైతే ఈ టిప్ని ఫాలో అయ్యి చూడండి. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ సీజన్లో మనకి ఎక్కువగా ఈ విధంగా మల్లెపూలను అయితే వస్తూ ఉంటాయి, మనము తీసుకుంటూ ఉంటాము. ఇప్పుడు మనకి స్టార్టింగ్ వచ్చే పువ్వులు కాబట్టి కొంచెం చిన్న చిన్నగానే ఉంటాయి. అదేవిధంగా మనకి కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మనము ఈ విధంగా తీసేసుకొని మనము ఈ పువ్వులని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా మనమైతే నేను చెప్పినట్టుగా మీరు పువ్వులను స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఒక 1 వీక్ వరకు అయితే పువ్వులు అనేవి చాలా ఫ్రెష్గా నీట్గా అయితే ఉంటాయి. చూసారు కదా, ముందుగా అయితే మనము ఈ పువ్వులన్నింటినీ ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోకి ఏదైనా పువ్వులు మనకి వాడిపోయిన పువ్వులు కానీ ఏదైనా చిన్న చిన్న పువ్వులు మనకి విరబోసిన పువ్వులు ఉంటాయి కదా, అవి ఏమన్నా ఉంటే సపరేట్ అయితే చేసుకోవాలి. చేసిన తర్వాత మనకి ఒక ప్లాస్టిక్ బాక్స్ అనేది ఈ విధంగా మనము తీసేసుకొని అడుగు భాగంలో ఈ విధంగా అయితే మనము రేషన్ బియ్యం ఉంటాయి కదా, ఆ రేషన్ బియ్యం ఈ విధంగా అడుగు భాగంలో వేసుకున్న తర్వాత వాటిపైన మనము ఈ విధంగా అయితే ఫ్లవర్స్ వేసుకోవాలి. ఈ విధంగా ఫ్లవర్స్ వేసిన తర్వాత ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఈ న్యూస్ పేపర్ని మనము చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఈ ఫ్లవర్స్లో మనము ఈ విధంగా అయితే వేసుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా ఫ్లవర్స్లో మనము ఈ న్యూస్ పేపర్ని ఈ విధంగా కట్ చేసిన తర్వాత మొత్తం కూడా మనము కింద నుంచి పై వరకు ఈ విధంగా పువ్వులని ఈ విధంగా రొటేట్ చేసుకోవాలి. చేసుకోవటం వల్ల మనకి పువ్వులు అనేది వాడిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. తప్పకుండా మీరైతే ఈ టిప్ని ఫాలో అయ్యి చూడండి, ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ పువ్వులు అయితే మనము ఈ విధంగా చిన్న చిన్న పువ్వులు అయితే తీసుకుంటూ ఉంటాము. పువ్వులు తీసుకున్నప్పుడు వీటిని మనం మాల కట్టడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇంకా వీటికైతే మనకి ఇప్పుడు వచ్చే పువ్వులు కాబట్టి కాడలు అనేది చాలా చిన్నగా ఉన్నాయి, మరీ పెద్దగా లేకుండా. ఈ పువ్వులు అయితే
చేతి మాలతో కట్టినా కానీ మనకి పువ్వులు అనేది జారిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనము ఈ విధంగా ఈ గరిట తీసేసుకొని పువ్వులు కట్టరాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా పువ్వులను ఏ విధంగా కట్టుకోవచ్చు అనేసి ఈ రోజుటి వీడియోలో ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి ఇంట్లో ఇలా చిల్లులు గరిట అనేది ఉంటుంది కదా, ఈ విధంగా ఒక గరిటెను తీసేసుకొని మనము ఈ గరిటెతోటి పూల మాలని ఏ విధంగా కట్టుకోవచ్చో చూద్దాము. చూడండి, ఈ గరిటెనైతే యూజ్ చేసుకొని పూల మాలని మనము ఏ విధంగా కట్టుకోవచ్చు అనేసి ఇక్కడైతే షేర్ చేస్తున్నాను. మనం ముందుగా అయితే థ్రెడ్ ఉంటుంది కదండి, మనము పూలు కట్టుకునే థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ని అయితే ఈ విధంగా తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా థ్రెడ్ని అయితే నేను డబల్ ఫోల్డ్లోకి అయితే వేసేసుకొని ఈ విధంగా థ్రెడ్ని అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మనకి ఈ గరిటెలోకి కింద భాగంలో ఒక హోల్ ఉంది కదా, ఆ హోల్లో నుంచి మనము థ్రెడ్ని అయితే తీసేసుకొని ఒక నాట్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా థ్రెడ్ని అయితే తీసేసుకొని మీరు ఒక నాట్ని అయితే వేసేసుకోండి. ఈ విధంగా అయితే మీరు నాట్ని అయితే వేసుకోండి. జారు ముడి వచ్చేటట్టుగా వేసుకోండి. ఎందుకంటే మనము పూలమాల కట్టిన తర్వాత మళ్ళీ మనం ముడి విప్పదీసుకోవాలి కాబట్టి ఈ విధంగా జారు ముడి అయితే వేసేసుకోండి. ఈ విధంగా వేసేసిన తర్వాత మీరు చూడండి, కింద నుంచి ఇక్కడ మనకి గరిట అండ్ వెనక బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ సైడ్ నుంచి మీరు థ్రెడ్ని అయితే ఈ విధంగా తీసేసుకొని ముందు భాగంలో మనకి హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్లో నుంచి థ్రెడ్ని అయితే ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా థ్రెడ్ని మీరు ఈ విధంగా తీసుకొని మీరు ఇక్కడ ఈ భాగం దగ్గర కూడా మీరైతే ఒక నాట్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా కాకుండా ఇక్కడ వరకే మీరు ఒక నాట్ అయితే వేసేసుకొని, చూసారు కదా, నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఒక నాట్ని అయితే మీరు వేసేసుకోండి. ఇక్కడ కూడా మీరు జారు మూడే వేసేసుకోండి. ఎందుకంటే మనము పూలమాల కట్టిన తర్వాత విప్పదీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసం అనేసి మరొక నాట్ ఒక థ్రెడ్ అయితే తీసేసుకొని పైన భాగంలో మనము ఈ థ్రెడ్కి అయితే మనము ముడి వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నాట్ అనేది మళ్ళీ మనము ఈ విధంగా వేసేసుకోవాలి. ఇక్కడ మనము డబుల్ లేయర్లో మనము థ్రెడ్ అనేది వేసుకున్నాం కదా, ఇక్కడ ఈ విధంగా పూల మాల మనము చేత్తో కట్టుకుంటే పూలైతే ఏ విధంగా పెట్టుకొని మాల కట్టుకుంటామో ఆ విధంగా ఇక్కడ మధ్యలోకి పూల మాలల మధ్యలో మనము డబల్ థ్రెడ్ వేసాం కదా, ఆ థ్రెడ్లోకి మధ్యలోకి ఈ విధంగా ఫ్లవర్స్ని అయితే పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత ఇక్కడ కింద భాగం నుంచి మొత్తం థ్రెడ్లోకి మనము ఈ థ్రెడ్ అయితే తీసేసుకొని ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఒక నాట్ అయితే వేసేసుకోండి. చూడండి, ఈజీగా మీరైతే నాట్ అనేది ఈ విధంగా వేసేసుకోవచ్చు. చాలా ఈజీగా మీరైతే పూలు కట్టరాని వాళ్ళు కూడా మీరైతే ఈ విధంగా పూలమాల అనేది చాలా సింపుల్గా ఎన్ని కేజీల పూలైనా సరే మీరు ఈజీగా అయితే కట్టుకోవచ్చు. మనకు చిన్న చిన్న కాడలైనా సరే మనం చాలా ఈజీగా ఫ్లవర్స్ అనేది కట్టేసుకోవచ్చు. చూసారు కదా, పువ్వుల కింద భాగం నుంచి మనము థ్రెడ్ని తీసేసుకొని ఈ విధంగా మనము మొత్తం థ్రెడ్ అయితే మనం డబల్ ఫోల్డ్లో థ్రెడ్ వేసుకున్నాం కదా, ఆ థ్రెడ్లో నుంచి మనము ఈ విధంగా ఒక ముడిలాగా మనము నాట్ లాగా వేసేసుకొని థ్రెడ్ని అయితే ఈ విధంగా లాగేసుకున్నాం అనుకోండి, మాల అనేది మనకి దగ్గరగా వస్తుంది. అదేవిధంగా మనకైతే నాట్ కూడా కరెక్ట్గా పడిపోతుంది. ఎక్కడ కూడా పువ్వులు అనేది లూజ్ అయిపోయి పడిపోకుండా ఉండకుండా కూడా మనకి ఇక్కడ ఈ విధంగా నాట్లు అయితే వేసుకోవటం వల్ల మనకి పువ్వులు అయితే చాలా ఈజీగా సింపుల్గా అయితే మనము ఈ విధంగా పూలమాల అనేది కట్టుకోవచ్చు. చేతితో కట్టుకోలేము అనుకున్న వారికైతే ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. ఈ టైప్లో మీరైతే మాల అనేది కట్టుకోవచ్చు. మీకు ఇదే ఫ్లవర్స్ తోటి నేనైతే చేతి మాల కూడా కట్టి చూపిస్తాను. చిన్న చిన్న కాడలైతే చాలా మనకి కడుతూ ఉంటే చేతిలో నుంచి జారిపోతూ ఉంటాయి. అలా జారిపోకుండా మనము ఈజీగా సింపుల్గా అయితే మనము పూలమాలనైతే ఈజీగా మనము కట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా పూలన్నిటిని మీరు మధ్యలోకి పెట్టేసుకొని థ్రెడ్ అనేది మీరు ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు లాస్ట్కి అయితే థ్రెడ్ ఈ విధంగా తీసుకొని నాట్ అనేది ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవటం వల్ల మనకి నాట్ అనేది చాలా కరెక్ట్గా పడుతుంది. పూలమాల అనేది ఎక్కడ కూడా జారిపోకుండా పూలు అనేది మధ్యలోనే మనకి తెగిపోకుండా కూడా చాలా ఈజీగా అయితే ఉంటాయి. చూసారు కదా, పూలమాల చూడండి. ఇప్పుడు మనం మొత్తం కట్టేసిన తర్వాత పూలు అనేది చూపిస్తున్నాను మీకు. ఎంత ఈజీగా ఎంత చక్కగా వచ్చిందో మాల మనకి చాలా చిక్కగా కూడా వస్తుంది. అదేవిధంగా మనకి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మనము పూలమాల అనేది ఈ విధంగా అయితే కట్టుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా కట్టినట్టుగానే నేను చేతితో కూడా పూలమాలను అయితే కట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనము గరిటెతోటి ఏ విధంగా పూలైతే కడితే ఎంత చిక్కగా వచ్చాయో చేతితో కడితే కూడా అదే విధంగా మనకి చాలా చిక్కగా వస్తాయి. అదే విధంగా మీకు ఏ విధంగా కడతాను నేను అనేసి ఇక్కడ ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను.
ఈ విధంగా థ్రెడ్ అయితే తీసేసుకొని మనము ముందుగా అయితే ఒక నాట్ వేసేసుకోవాలి. థ్రెడ్కి నాట్ వేసిన తర్వాత మనము పువ్వులైతే నార్మల్గా ఏ పూలైనా సరే మనం నార్మల్గా ఈ విధంగానే కడతాం కదా, ఈ విధంగానే థ్రెడ్కి తీసేసుకొని పువ్వులని మీరు ఈ విధంగా పెట్టేసుకొని పూలమాల అనేది కట్టేసుకొని చాలా ఈజీగా సింపుల్గా అయితే కట్టేసుకోవచ్చు. చాలా చిన్నగా అయితే ఉన్నాయి పూల మొగ్గలు అనేది. మీరు చూసారు కదా ఎంత చిన్నగా ఉన్నాయో. కొన్ని అయితే మనకి కాడ ఉంటుంది కదా, కాడలు కూడా లేకుండా ఊడిపోయి ఉన్నాయి. అయినా సరే మనం చాలా సింపుల్గా ఈజీ వేలో మనము ఈ విధంగా అయితే పూలమాల అనేది కట్టుకోవచ్చు. చూడండి ఈ విధంగా నేనైతే ఫ్లవర్స్ అన్నీ కూడా మాల అనేది కట్టేసి చూపిస్తున్నాను. మొత్తం చూపించాలంటే మరీ లాంగ్ అయిపోతుంది అనేసి సగం కట్టిన తర్వాత మీకు మళ్ళీ అయితే ఈ విధంగా నేను ఫ్లవర్స్ అన్నీ కూడా కట్టి చూపిస్తున్నాను. చూడండి లాస్ట్ వరకు కూడా. చూడండి ఇక్కడ నేను ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ అయినా సరే వదిలిపెట్టకుండా వాటిని ఏ విధంగా ఫ్లవర్స్ లాగా పూలమాలలా కట్టి చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ కూడా ఒక్క ఫ్లవర్ కూడా వదిలిపెట్టకుండా పువ్వులన్నిటిని కూడా నేను మాలలాగా ఈ విధంగా అయితే కట్టేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా ఈ మెథడ్లో మనకి చేత్తో కట్టరాని వాళ్ళు ఈ విధంగా అయితే మీరు ముందుగా చూపించాను కదా గరిటెతోటి, ఆ విధంగా అయినా సరే మీరు పూలమాల అనేది కట్టుకోవచ్చు. ఇంకా మీకు డిఫరెంట్ మెథడ్లో కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఆ మెథడ్స్ అనేది మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి ఈ విధంగా ఫ్లవర్స్ అన్నీ కూడా నేను ఈ విధంగా కట్టేసి చూపిస్తున్నాను. ఎక్కడ కూడా ఒక్క ఫ్లవర్ కూడా మిస్ అవ్వకుండా చిన్న చిన్న ఫ్లవర్స్ అయినా సరే చాలా సింపుల్గా ఈజీగా ఈ విధంగా అయితే నేను పూలమాల కట్టేస్తాను. చూడండి ఎంత చిక్కగా వచ్చాయో చూసారు కదా, పూలమాల అనేది చాలా చిక్కగా వచ్చింది. చేత్తో కడితే మాల అనేది మనకి ఏ విధంగా వచ్చిందో అదే విధంగా గరిటెతో కట్టినప్పుడు మనకి మాల కూడా అదే విధంగా వచ్చింది. చూడండి ఏ విధంగా, చూడండి ఇదైతే గరిటెతో కట్టిన మాల. ఫస్ట్ మనం ఏ విధంగా అయితే కట్టామో ఆ విధంగా కట్టినప్పుడు మాల చూడండి ఏ విధంగా వచ్చిందో, చేతులతో కట్టినప్పుడు మాల చూడండి ఏ విధంగా వచ్చిందో. ఇక్కడ మనకి ఏది కూడా డిఫరెన్స్ అనేది లేకుండా చాలా ఈజీగా చాలా చిక్కగా అయితే మాల వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.